హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తనుజ మండ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజ మండ స్పేస్. ముందుగా అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ కృష్ణ జన్మాష్టమి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి కమెంట్ చేసేయండి. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి కృష్ణ జన్మాష్టమి డిఐవై. తమిళలో చూసే ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో అని. ముందుగా అయితే నేను మట్కా తీసుకున్నాను. మనం ఇది జనరల్ గా నేనైతే ఏది కూడా కొన్నింది కాదు. ఈ డిఐవై ప్రాసెస్ లో నేను చూపించేది కూడా మొత్తం ఉన్న వస్తువులతో ఎలా చేయాలి అనేది మోస్ట్లీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఒక మట్కా కుల్ఫీ తింటాం కదండి, అప్పుడు ఒక మట్కా వస్తుంది కదా, సో నేను సేవ్ చేసి పెట్టాను అనమాట. సో దానికైతే పెయింట్ చేస్తున్నాను. మీకు ఎగ్జాక్ట్ గా కలర్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు యాడ్ చేస్తాను కమెంట్స్ లో ఏ కలర్ ఏ నంబర్ వాడాను అనేసి మాత్రం. సో మంచిగా అలా పెయింట్ చేసేసుకోండి. దానికి మనం ఇలా చిన్న చిన్న కుందన్స్, మీ దగ్గర ఏదైనా కుందన్స్ అవైలబుల్ గా ఉంటే ఇంట్లో యాడ్ చేయండి. లేదు అంటే మీరు దాన్ని కూడా పెయింట్ చేయొచ్చు. అంటే మరి కొనడం కాకుండా డిఐవై అని అంటున్నాం కాబట్టి, మీరు నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేశాను. కొనింది అయితే కాదు ఇది కూడా. సో మీ దగ్గర లేదు అంటే మీరు అది కూడా ఇంట్లో ఏదైనా పెయింట్ తోనే చేసేసేయండి. అండ్ అలా చిన్న చిన్నగా డ్రాయింగ్స్ మీకు నచ్చినట్టుగా వేయండి, అంతే, సింపుల్ అయిపోతుంది. అండ్ ఇవైతే నా దగ్గర క్యూట్ క్యూట్ బొమ్మలు ఉంటే వాటికి గోపిక గెటప్ వేసాను. ఇది ఎలా చేశాను అని వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను ఒక షార్ట్ వీడియో మీకోసం సపరేట్గా చేసి పెడతాను. అండ్ దాన్ని ఇప్పుడైతే ఉయ్యాల ప్రిపేర్ చేయడానికి నా దగ్గర కార్డ్బోర్డ్ ఉంది. సో ఇది కూడా అండి, మనం ఏదైనా డెలివరీస్ పెడుతూ ఉంటాం కదా, సో దేనికొక దానికి కార్డ్బోర్డ్ వస్తుంది కదా. సో ఆ కార్డ్బోర్డ్ నేను సేవ్ చేసి పెట్టాను. సో దాంతోనే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో నేను ఒక ఏ సైజ్ కావాలి అనేది మనం ముందుగానే పెట్టుకోవాలి, లైక్ ఎన్ని సెంటీమీటర్స్ కావాలి అని. సో నాకు ఆ సైజ్, నేను ఇక్కడ సైజ్ ఏం మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే నేను ర్యాండమ్ గా నాకు ఈ సైజ్ కావాలి అని చెప్పి నేను తీసేసుకున్నాను. సో ఆ సైజ్ కి దాన్ని కట్ చేసుకొని మంచిగా ఫెవికాల్ పెట్టి మొత్తం అంటిస్తున్నాను. అండ్ ఈ షీట్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉంది, నేను సోఫా పర్చేస్ చేసినప్పుడు నాకు వాళ్ళు ఇచ్చారు. సో ఆ షీట్ ని నేను యూజ్ చేస్తున్నాను. మీరు షీట్ కాకపోయినా బ్లౌజ్ పీసెస్ ఏదన్నా మనకి వస్తాయి కదా, మంచిగా డిజైన్ బ్లౌజ్ పీసెస్ ఏదన్నా ఉంటాయి కదా, అదన్నా మీరు దాన్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ కట్ చేసుకొని సేమ్ నేను చూపించిన ప్రాసెస్ లోనే చేసేసుకోండి, మొత్తం కవర్ అయిపోతుంది, కార్డ్బోర్డ్ ఇంకేం కనిపించదు. లేదు మీరు ఇలా కింద సైడ్ కనిపించకుండా, ఎలాగో కనిపించదు కాబట్టి దానికి అటాచ్ చేయను, మామూలుగా ఓన్లీ టాప్ సైడ్ అంటిస్తానన్నా మీరు ఓన్లీ టాప్ సైడ్ అంటించుకుంటే సరిపోతుంది, బాగుంటుంది, మనకి కింద కనిపించదు కాబట్టి. అండ్ ఈ స్టిక్స్ వచ్చేసి మన దగ్గర అందరి దగ్గర బ్యాంగిల్స్ హోల్డర్లు ఉంటాయి కదండి, సో సేమ్ బ్యాంగిల్ హోల్డర్ కి స్టిక్స్ ఇస్తారు కదా వాళ్ళు, నేనైతే ఆ స్టిక్స్ నే యూజ్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా దానికి డ్యామేజ్ అవ్వకుండా నేను ఎక్కడ గమ్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే మనం రీయూజ్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా. సో నార్మల్ గా నేను జస్ట్ మన దగ్గర పేపర్ టేప్ ఉంటుంది కదా, సో అదే పెట్టేసి అంటించేసాను. సేమ్ మళ్ళీ ఎందాక కార్డ్బోర్డ్ ఏదైతే చూపించానో దానితోని టాప్ కూడా చేస్తున్నాను నేను, టాప్ లేయర్ లాగా పెట్టడానికి దానిపైన మనము. సో సేమ్ షీట్ తోనే కవర్ చేసి పెట్టేస్తున్నాను. ఇలా మనం సింపుల్ గా కృష్ణుడిని పెట్టుకొని అదొక మండపం లాగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఏదైనా ఉయ్యాలలాగా ప్రిపేర్ చేసి ఉయ్యాలలాగా కూడా ప్రిపేర్ చేసుకొని చిన్న కృష్ణుని పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి క్రీమ్స్ కి వస్తుంది కదా డబ్బాకి క్యాప్, సో దాంతో చేశాను. నివ్యాది నేను వాడింది అయితే. సో మీరు అలానే దేనికైనా క్యాప్ ఇలా వస్తుంది కదా, కొంచెం లోతుగా ఉండేది తీసుకొని పెయింట్ చేసేసుకోండి. అండ్ ఇవి కూడా సేమ్ కుల్ఫీకి వచ్చిన మట్కాస్ నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో దానికే నేను పెయింట్ వేసాను, ఇంకా కొంచెం డిజైన్ చేసామన్నమాట. సేమ్ మనకి ఇష్టమైన డిజైన్ చేసేసుకొని చాలా బాగుంటుంది అలా సింపుల్ గా. ఇలా మేము ఏదైతే క్యాప్ ఉందో దానికి హోల్స్ పెట్టి సో దానికి దండలాగా కట్టాను అనమాట. ఆ వీడియో నేను తీసాను కానీ క్లారిటీగా లేదనేసి నేను అప్లోడ్ చేయట్లేదు. మీకు అది కావాలంటే చెప్పండి, నేను దానికి కూడా ఒక షార్ట్ సపరేట్ గా చేసి పెడతాను మీకోసం. సో ఈ మట్కాస్ అవన్నీ సేమ్ మేము చూపించిన విధంగానే మంచిగా దాంట్లో పేపర్ పెట్టి కాటన్ యాడ్ చేసేసుకోండి, అయిపోతుంది. ఇదైతే నేను ఈ రెడ్ మట్కాస్ లోకి గోపికలు వచ్చేసి ఇలా చిలికినట్టు వెన్నని చేద్దాం అనేసి చేస్తున్నాను అనమాట. సో దానికోసం స్టిక్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఆ స్టిక్స్ కి మంచిగా ఇలా తాడు, అంటే ఫస్ట్ కాటన్ పెట్టేసి దాన్ని మొత్తం సెట్ చేసేసి తాడు కడుతున్నాను అనమాట, దానికి ఇలా చిలికినట్టు రావడానికి. సో ఆ తాడేమో గోపికల చేతులకి పెట్టేస్తాము. సో దట్ అది చూడడానికి ఎలా ఉండాలంటే వాళ్ళు దాన్ని పట్టుకొని చిలుకుతున్నట్టు కనిపిస్తుంది అనమాట, మీరు చూడండి. సో ఇలా ఇంట్లో మీ దగ్గర చిన్న డాల్స్ ఉంటే దాంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నా చిన్నప్పుడు నేను కొనుక్కున్న బొమ్మల్ని, ఐ హావ్ బీన్ సేవింగ్ ఇట్, అప్పటి నుంచి ఇలా దాచి ఇప్పుడు దీని డిఐవై కోసం వాడాను దాన్ని. సో అలా క్యూట్ గా ఉంటుంది చూడండి, జస్ట్ సింపుల్ ప్రాసెస్ అంతే.
చాలా బాగా తయారయ్యింది. అండ్ ఫైనల్ అవుట్పుట్ అంటే మనం ఇలా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్గా డిఐవైలో మీకు ఎలా చేసుకోవచ్చు ఉయ్యాల అండ్ ఆ పాట్స్తో ఎలా చేయొచ్చు అని చూపించడానికి ఈ వీడియో. అంటే మనం ఉన్న వాటిలతో ఎలా చేసుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అంటే కృష్ణాష్టమి రోజు ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి మొత్తం సెటప్ ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం మళ్ళీ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదైతే డిఐవై ఎవరైనా ఇవాళ ట్రై చేస్తారు కదా అనేసి నేను ఇది ముందు రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ కృష్ణాష్టమికి ముందు రోజు అప్లోడ్ చేస్తున్నాను. సో నచ్చితే కనుక కమెంట్ చేయండి. ఇంకేదైనా కావాలి, మీకు ఏదైనా తెలుసుకోవాలంటే కూడా కమెంట్ చేయండి. మళ్ళీ కృష్ణాష్టమి పార్ట్ 2 వ్లాగ్ నేను అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.